అడుగుతారు, మనం ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాం, స్థానిక సంస్థలు రాబోతున్నాయి, ఎన్ని సీట్లు ఇస్తారు, మనకి ఎన్ని సీట్లు ఇస్తారనేది కాదు కదా, మన నాయకత్వం ఎక్కడ బలంగా ఉంది, మన నాయకత్వం ఎక్కడ గెలవగలుగుతుంది, మన నాయకత్వం చూసి ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారో అటువంటి ప్రదేశాలు, అటువంటి ప్రాంతాలు మనం గుర్తించిన తర్వాతే అక్కడ మనం పోటీ చేయగలుగుతాం అనే హక్కు అప్పుడు మనకు వస్తుంది, మనం మాట్లాడగలుగుతాం. అంతేగాని 4 ఫ్లెక్సీలు కట్టుకుని పేపర్లో 4 అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నంత మాత్రాన మన నాయకత్వం రాదు మనకి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. నిలబడాలి, సమస్య పైన నిలబడాలి. మనం ఒక అవగాహన తెచ్చుకుని అక్కడ పొరపాటు జరుగుతుంటే పొరపాటు జరుగుతోంది, మంచి జరుగుతుంటే మంచి జరుగుతోంది అని వివరించాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది. దానికోసమే ఈ చర్చా వేదిక, దానికోసమే ఈ సమావేశాలు. ఎందుకంటే ఎప్పుడైతే సాధకుల్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మీ ద్వారా సభ్యత్వ కార్యక్రమం చేద్దాం, ఉద్యమీ సభ్యత్వం అనే విషయం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళినప్పుడు, దాని తర్వాత ప్రతి పార్లమెంట్కి ఒక అబ్జర్వర్ని వేసి, అందులో చాలామంది మన గౌరవ శాసనసభ్యులు అందరూ పాల్గొన్నారు, ప్రతి పార్లమెంట్కి ఒక అబ్జర్వర్ని వేసి, నాయకర్ గారు నెల్లూరుకి వెళ్ళారు, అదేవిధంగా హరిప్రసాద్ గారు మచిలీపట్నం పార్లమెంట్ చూసుకున్నారు, మనకి ధర్మరాజు గారేమో చిత్తూరు జిల్లాకి వెళ్ళారు. ఆ విధంగా మన నాయకత్వం అనేక జిల్లాలకు వెళ్ళి స్థానిక నాయకత్వాన్ని అందరినీ కూడా కలుపుకుని పోయే విధంగా వారి దగ్గర నుంచి అభిప్రాయ సేకరణతో పాటు మీరు పార్టీకి ఏ విధంగా పనిచేయాలనుకుంటున్నారు, పూర్తి స్థాయిలో మీ సమయం ఇవ్వగలుగుతారా, వాటిపైన మీకు అవగాహన ఉందా, మన విభాగాల్లో, మన మహిళా విభాగంలో మీరు పాల్గొంటారా, యువత విభాగంలో పాల్గొంటారా, రైతాంగానికి సంబంధించిన అంశాలపైన పాల్గొంటారా, దేనిపైన మీరు ఆసక్తి చూపిస్తారన్న విషయం తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నంలో కైకలూరు నియోజకవర్గం నుంచి దాదాపు 2000 దరఖాస్తులు, ఆ స్వీకరణ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో ఈ చర్చా వేదిక ద్వారా ఆ సమస్యల పరిష్కారం కోసం మీ దగ్గర నుంచి కొన్ని సూచనలు తీసుకోవాలి, మీ దగ్గర నుంచి సలహాలు తీసుకోవాలి, మీరు చెప్పిన అంశాలని కూలంకుషంగా వినాలి. అదే నాయకత్వం అంటే అని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ కూడా చెప్పి పంపించడం జరిగింది. ఉపన్యాసాల కోసం కాదు, మీ అభిప్రాయ సేకరణ కోసం, మీలో ఉన్న ఆలోచనలు మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఈ చర్చా వేదిక. జనసేన పార్టీలో ఎప్పుడు కూడా చాలా ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఉంటాం. తొందరపడి ఒక్కో చోట చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని దానిపైన మనం పబ్లిక్లో కానీ ప్రైవేట్గా కానీ మాట్లాడాల్సిన అంశాలు కాదు. కానీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కోరేది ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళకి ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి మనం ఆ విధంగా అండగా నిలబడాలి, దానికోసం మనం ప్రయత్నం చేయాలని ఆయన అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు. మనకి మండలాధ్యక్షులు ఉన్నారు, 4 మండలాలు ఉన్నాయి మన కైకలూరులో, 4 మండలాధ్యక్షులు ఉన్నారు. కానీ 4 మండలాధ్యక్షులు కూడా ఎటువంటి బాధ్యత తీసుకోవాలి, ఏ విధంగా పార్టీకి బలోపేతం కోసం మీరు కష్టపడి తిరగాలి. ఎందుకంటే అది కీలకమైన పదవి. ఒక జిల్లా అధ్యక్షుడైనా, ఒక మండలాధ్యక్షుడైనా పూర్తి స్థాయిలో సమయం వెచ్చించాలి పార్టీ కోసం. పార్టీ సమస్య ఎక్కడ ఉన్నా కూడా ఆ సమస్య పరిష్కారం కోసం ఆ నాయకత్వం నిలబడాలి. స్వార్థం కోసం చేసే ప్రయాణంలో మనం ఆ విధంగా రాజకీయాల్లో ఎదగలేం. దాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకరిని విమర్శించడం అని కాదు, మనం ఏ విధంగా పని చేసుకుంటున్నామని మన పనితీరు గురించి మనం బేరేజ్ వేసుకోవాల్సిన సందర్భం ఇది. దాన్ని కూడా మీరందరూ కూడా గుర్తించమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారిలో మీరందరూ కూడా నేర్చుకోవాల్సింది, చూసింది ఒక ముఖ్యమైన అంశం నేను ప్రస్తావిస్తాను. ఆయన కేవలం మన అందరినీ కూడా ఇన్స్పిరేషన్గా నిలబడే నాయకుడే కాదు, ఉపన్యాసాల కోసం పరిమితమైన నాయకుడు కాదు ఆయన. పవన్ కళ్యాణ్ గారిలో చాలా కష్టపడి చదువుకునే మనస్తత్వం ఆయనలో ఉంది కాబట్టి అంశాలపైన పరిజ్ఞానం పెంచుకుని ఆ జ్ఞానం మీ అందరికీ పంచే విధంగా నిలబడిన ఏకైక నాయకుడు మనకి మన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్స్పిరేషన్, హీ ఆల్సో వాంట్స్ యూ టు అండర్స్టాండ్ హిస్ విజ్డమ్. ఎందుకంటే ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటారు, ఆయనకు వచ్చిన అనుభవాలు 10 మందితో చర్చించిన తర్వాత, నిపుణులతో మాట్లాడిన తర్వాత ఏ విధంగా మనం ముందుకెళ్ళాలని దానిపైన మాట్లాడుతూ ఉంటారు. మొన్న జరిగిన 15 రోజుల క్రితం జరిగిన సంఘటనలో కొంతమంది ముందుగా ఏమనుకున్నారంటే ఏదో ఆవేశంగా తొందరపడి మాట్లాడుతున్నామేమో, పార్టీ నుంచి ఒక స్టాండ్ తీసుకున్నామో అని భావించారు. సోషల్ మీడియా గురించి నేను ప్రస్తావిస్తున్నాను. కానీ మీరందరూ చూశారు దాని వెనక ఎంత కుట్ర ఉంది, ఏ విధంగా రాజకీయంగా మన దెబ్బ కొట్టడానికి కోసం, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా ఆయన్ని టార్గెట్ చేయడానికి కోసం ఎంత దుర్మార్గంగా ఆలోచించారో మీ అందరు చూశారు.
రాజ్యాంగం గురించి పవన్ కళ్యాణ్ గారు అన్ని సందర్భాల్లో మాట్లాడతారు, మన హక్కుల గురించి మాట్లాడతారు. ప్రాథమిక హక్కులు ఏంటి, మన స్వేచ్ఛ ఏంటి, మాట్లాడుకునే స్వేచ్ఛ రాజ్యాంగంలో ఎందుకు వచ్చింది మనకి అనేది కూడా మీ అందరు కూడా ప్రస్తావిస్తూనే ఉంటారు ఆయన అనేక సందర్భాల్లో. దానికి కారణం ఇదే. మనకి రాజ్యాంగంలో ఆ స్వేచ్ఛ కల్పించేంత మాత్రాన మనం దాన్ని ఇష్టానుసారంగా వాడుకొని సమాజంలో విచ్ఛిన్నం చేసే విధంగా, 10 మందిలో తగాదాలు పెట్టే విధంగా, వ్యక్తిగతంగా ఆయన క్యారెక్టర్ డ్యామేజ్ చేసే విధంగా ఎవరు ప్రవర్తించినా కూడా మనం దాన్ని ఖచ్చితంగా ఖండించాలి, దానికోసం నిలబడాలి, మన హక్కుల కోసం. ఆ ఆలోచన మీలో రావాలనే పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నం ఈ 4 రోజుల నుంచి అని ఈ సందర్భంగా నేను మీకు మనస్ఫూర్తిగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇక్కడ కూడా సంఘటనలు జరిగినాయి గతంలో. పోలీస్ స్టేషన్కి వెళ్తారు. మీరు ఎందుకు వెళ్తారు పోలీస్ స్టేషన్? మీరు చెప్పండి. నిజంగా మీరు ఇబ్బంది పడ్డారు, అన్యాయంగా నన్ను ఒక కేసులో ఒక విషయంలో నా గురించి అక్కడ ఒక వ్యక్తి నా మీద దాడి చేశాడనో లేదా నాకు సమస్య సృష్టించాడన్న భావన మీకు ఉంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్ అనేది ఒక వ్యవస్థ, అక్కడ ఒక అధికారి కాదు. ఆ వ్యవస్థ పైన నమ్మకంతో రాజ్యాంగంలో మీకు కల్పించిన హక్కుల్ని మీరు కాపాడడం కోసం మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. కానీ ఒక పోలీస్ స్టేషనే కాదు, వ్యవస్థ మొత్తం నిలబడాలి. అటు జ్యుడిషియరీ నిలబడాలి, ఇటు ప్రభుత్వం నిలబడాలి. ఎందుకంటే ఎవరికైతే నష్టం జరుగుతుందో, ఎవరైతే నాకు బాధలో ఉన్నానో పట్టించుకునే వాళ్ళు లేరు, నాకు అండగా